హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ప్రాసెస్. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా. అండ్ ఇదైతే నేను తెలియని వారి కోసం అయితే చేశాను. ఈ వీడియోలో మీకు మొత్తం ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను 1 కప్ కొత్తిమీర కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలో. అండ్ కొత్తిమీర క్వాంటిటీకి తగ్గట్టుగా జీలకర్ర అండ్ ధనియాలు కూడా ప్లేట్లోకి తీసుకున్నాను. అండ్ దానికి సరిపోయే విధంగా పచ్చిమిర్చి, టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా పక్కన పెట్టుకున్నాను. మీరు ఒకవేళ కొత్తిమీర ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. అండ్ చింతపండు కూడా కొంచెం నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి అండ్ జీలకర్ర, ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మరీ బాగా ఫ్రై చేయకూడదండి, కొంచెం మీడియంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని మూత పెట్టి అవి బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత బాగా కలుపుకోవాలి. నేనైతే పెద్ద ముక్కలు చేస్తున్నాను కాబట్టి ఇలా స్మాష్ చేస్తున్నాను గరిటెతో. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను కూడా అందులో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవడమేనండి. మరి మీరైతే ఈ కొత్తిమీర పచ్చడిని మీ స్టైల్లో ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను ఒకసారి ట్రై చేస్తాను. ఇప్పుడు మిక్సీ తీసుకొని మిక్సీ జార్లోకి మనం ముందుగా వేపుకున్న పచ్చిమిర్చి, ధనియాలు అవి వేసుకొని కొంచెం మెత్తగా కాదు, కొంచెం మీడియంగా మిక్సీ పట్టుకొని అండ్ టమాటోస్ కూడా వేసుకొని మనం రైస్లోకి అయితే ఇలా వేసుకోవచ్చండి, కచ్చా పచ్చాగా కొంచెం. లేదా మనకి ఇడ్లీ, దోశలోకి అయితే కొంచెం ఇంకా మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా తాలింపు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ.